టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీ 2024లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవీర్ మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. డాషింగ్ ఓపెనర్గా టీమిండియా తరపున అద్భుతమైన ఇన్నింగ్స్లో ఆడి ప్రత్యర్థి బౌలర్పై తన బ్యాటుతో విరుచుకుపడుతూ అనేక విజయాలు అందించిన వీరేంద్ర సెహ్వాగ్కు తగ్గట్టుగానే జూనియర్ సెహ్వాగ్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్లను ఆడటం మొదలుపెట్టాడు. ప్రత్యర్థి బౌలర్లను ఆర్యవీర్ ఊచకోత కోస్తున్నాడు. తనదైన స్టైల్లో ఆట ఆడుతూ డబుల్ సెంచరీ మార్క్ను సైతం జూనియర్ సెహ్వాగ్ సింపుల్గా చేరుకుంటున్నాడు. ఈ ఏడాది అక్టోబర్లో ఆర్యవీర్ వినూ మన్కర్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ప్రొఫెషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తండ్రిని దగ్గరగా చూసి పెరగటం వల్ల కావచ్చు, నరాల్లో తండ్రి ఆటను జీర్ణించుకొని ఆడుతున్నాడు. 17ఏళ్ల ఆర్యవీర్ తన డెబ్యూ మ్యాచ్లోనే ఆర్యవీర్ అదరగొట్టాడు. మణిపూర్తో జరిగిన మ్యాచ్లో 49 పరుగులు చేసిన తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నవంబర్ 22న షిల్లాంగ్లోని ఎంసీఏ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయ బౌలర్పై విరుచుకుపడ్డాడు ఆర్యవీర్. 309 బంతుల్లో 51 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 297 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆర్యవీర్ అవుట్ కాగానే ఢిల్లీ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. 3 పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీకి దూరమయ్యాడు ఆర్యవీర్. తనయుడి ట్రిపుల్ సెంచరీ మిస్ అవడంతో వీరు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. పరుగులు సాధించాలనే కసిని అలాగే కొనసాగించాలని, డాడీ కంటే ఎక్కువ సెంచరీలు కొట్టాలని తన సుపుత్రుడిని సెహ్వాగ్ మనస్ఫూర్తిగా దీవించాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ చాలా అద్భుతంగా ఆడావు. 23 పరుగుల తేడాతో ఫెరారీని మిస్ అయ్యావు. అయినా పర్లేదు, చాలా బాగా ఆడావు. నీలోని ఈ కసిని అలాగే కొనసాగించు. మీ డాడీ కంటే ఎక్కువ సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు కొట్టు. ఇలాగే ఆడుతూ ఉండు అని వీరు తన పోస్ట్లో రాసుకొచ్చాడు. ఆర్యవీర్ ఆట చూస్తుంటే సెహ్వాగ్ బాటలోనే నడుస్తున్నాడని చెప్పవచ్చు. ఆర్యవీర్ సైతం తండ్రిలాగే తను అనుకున్న టార్గెట్స్ పైనే దృష్టి పెడుతున్నాడు. అదృష్టం కోసం ఎదురు చూడటం లేదు. ఏ స్కోరు వద్ద ఉన్నా దూకుడే మంత్రంగా ఆడుతూ దూసుకుపోతున్నాడు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ కొన్నాళ్ల క్రితం తన కొడుకు ఆర్యవీర్ గురించి మాట్లాడాడు. తన కుమారులిద్దరూ తమ కెరీర్ను ఎంచుకోవడానికి స్వేచ్ఛగా ఉన్నారని, క్రికెటర్లు కావాలనే ఒత్తిడి వారికి లేదని చెప్పాడు. అయితే సెహ్వాగ్ మాత్రమే కాదు, వెటరన్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సహా కొంతమంది క్రికెటర్ల కుమారులు క్రికెట్పై ఆసక్తి కనబరుస్తున్నారు. సచిన్ కుమారుడు అర్జున్ కూడా గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆర్యవీర్ ఐపీఎల్లో ఆడితే చూడాలని ఉందని తన కోరికను సెహ్వాగ్ చెప్పిన విషయం తెలిసిందే.